నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్కి సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అందులో ఆరం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఏదైతే ఉందో దాని గురించి చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో డబుల్ స్టాండర్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. సో అలాగే ఇటు కేసీఆర్ ఓడిపోవడానికి బాబు అరెస్టు సానుభూతి ఏదైతే ఉందో అది వర్కౌట్ అయింది. కానీ తెలంగాణలో ఏపీలో మాత్రం బాబు గారు అరెస్టుకు సంబంధించి ఆయన గెలవడానికి అది దోహదపడలేదు అంటున్నారు. అంతేకాకుండా గన్నవరంలో అయితే వల్లభనేని వంశీ గెలుస్తారు, గుడివాడలో మాత్రం ఎవరు గెలుస్తారని చెప్పలేం. మ్యాక్సిమం ఎడ్జ్ అయితే టీడీపీకే ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా ఆరామస్తాన్ని చేయడం జరిగింది. సో మరి ఆయన కామెంట్స్కి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏదైనా ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్స్ వస్తాయంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి కామన్గా వస్తాయి. అన్నీ ఒక ఎత్తు అయితే ఆరామస్తానికి సంబంధించినటువంటి సర్వే ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో అది కొంచెం చర్చనీయాంశమైంది. ఈవెన్ ఆయన వ్యాఖ్యలు కూడా. సో టఫ్ ఫైట్ ఎక్కడెక్కడ ఉందంటే ఆయన కొంచెం దాని గురించి ఫోకస్ ఎక్కువ పెట్టలేదు, అది అక్కడ తెలుస్తుంది అన్నటువంటి కామెంట్ చేశారు. చాలా లైట్ తీసుకున్నాను అన్నారు. సో అలాగే గుడివాడలో ఎవరు గెలుస్తారు అంటే గెలుస్తారు, ఎవరో ఒకరు గెలుస్తారని కామెంట్ చేశారు. పర్టికులర్గా గుచ్చి అడిగితే జర్నలిస్టు చెప్పారు. సో అక్కడ మాత్రం టీడీపీ ఎడ్జ్ ఉంది అనేసి అని. అండ్ అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్ ఏదైతే ఉందో ఆ సానుభూతి అనేది తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి అయితే పనికొచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలవడానికి చంద్రబాబు అరెస్టు దోహదపడలేదు అని చెప్పి ఇలాగ డబుల్ స్టాండర్డ్గా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన సర్వేని ఏ విధంగా చూసుకోవాలి, సర్వేని అలాగే ఆయన వ్యాఖ్యలను కూడా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటారు? ఆరామస్తాన్ సర్వే కోడిగుడ్డు గుడ్డు సర్వే. కోడిగుడ్డు మీద ఈకలు బీకటమే మస్తాన్ సర్వే గురించి చర్చించుకోవటం అంటే. ఇప్పుడు ఆరామస్తాన్ ఆయన ఆఫర్ మస్తాన్ అయిపోయాడు. ఏదో ఆఫర్, ఆయనకి ఏదో ఆఫర్ వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి ఏదో ఆఫరు ఇచ్చాడని, మరి రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీ కనుక ఉన్నట్లయితే ఈయనకి ఎక్కడో సీట్ ఇస్తానని ప్రామిస్ చేశాడా, లేదు పెద్ద ఎత్తున ఆర్థిక ఇదేమన్నా ప్యాకేజీ తీసుకున్నాడా? ఇప్పుడు ఒక సెఫాలజిస్టు ఒక పార్టీ కోసమో ఒక నాయకుడు కోసమో తన వృత్తినే త్యాగం చేశాడంటే అతని సెఫాలజీని మనం క్వశ్చన్ చేయాలి. అతనికి అసలు సెఫాలజీ తెలుసా? సెఫాలజిస్ట్గా అతను మనుగడ ఉందా? తన కెరీర్నే ఇప్పుడు అతను పాడు చేసుకున్నది పరిస్థితి. దీంట్లో పడిపోయి ఈ వైసీపీతో సెయిల్ అవుతూ ఇవాళ సోషల్ మీడియాలో ఆయన వైసీపీ నాయకులతో ఫోటోలు, ఈ సర్వే వదలబోయే ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాడని, అక్కడ పలానా సజ్జల భార్గవ రెడ్డితో భేటీ అయ్యాడని రకరకాల వస్తున్న దీంట్లో మనం ఇప్పుడు ఏంటి, చంద్రబాబు అరెస్టు ఏదో చెప్పావేంటి, చంద్రబాబు అరెస్టు కేసీఆర్ ఓటమికి ఉపయోగపడింది. కానీ చంద్రబాబు గెలవడానికి ఆయన అరెస్ట్ ఉపయోగపడలేదంట. అదే మనం అన్నది కోడిగుడ్డ అన్నది అదే అనమాట. ఇప్పుడు ఏ విధంగా డబుల్ స్టాండర్డ్స్, ఎక్కడో తెలంగాణలో చంద్రబాబు అరెస్టు వైబ్రేషన్సే అంత తీవ్రంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యమ నాయకుడు 10 ఏళ్ల ముఖ్యమంత్రినే పీక్ అవతల పడేసిందంటే అది ఎంత పెద్ద భూకంపం అని. ఎక్కడొచ్చింది ఆ భూకంపం? ఆంధ్రప్రదేశ్లోది. చంద్రబాబు అరెస్టు తెలంగాణది కాదు కదా. చంద్రబాబు అరెస్ట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఇప్పుడు విభజిత రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా. అక్కడ భూకంపం వస్తే ఇక్కడ కదిలింది భూమి. ఇక్కడ భూమి కదిలి బీఆర్ఎస్ కాస్త భూస్థాపితం అయిపోయింది. కేసీఆర్ కాస్త నడుములు ఇరిగిపోయిన పరిస్థితి పార్టీ, కానీ ఆయనకు కూడా. అలాంటి భూకంపం అంత తీవ్రత వస్తే ఆంధ్రప్రదేశ్లో వైబ్రేషన్స్ లేవంటే అంటే అదే ఎక్కడైతే భూకంపం వచ్చింది అక్కడేమీ లేదు అని అంటే అక్కడే తేలిపోయింది. ఆయన సర్వేలో డొల్లతనం ఆయనకు అక్కడే తేలిపోయింది. అతను అమ్ముడు పోయాడనేది అక్కడికే ప్రజల్లోకి వెళ్ళిపోవటానికి ఇవే కారణాలు అన్నమాట. ఇప్పుడు ఇందాక ఏదన్నా ఏంటి, గుడివాడ గన్నవరంలో వంశీ గెలుస్తాడంటాడు. గన్నవరంలో వంశీ ఎలా గెలుస్తాడు? ఆ యార్లగడ్డ వెంకట్రావు మనుషులేమో తిడుతున్నారు. ఏమని,
ఒక పేమెంట్ తీసుకున్నాడు, రెండో పేమెంట్ అడిగాడు, అది కొంచెం లేట్ అయ్యేసరికి వంశీ గెలుస్తున్నాడని చెప్పి ఇచ్చాడు అన్నట్టు. ఇప్పుడు వల్లభనేని వంశీ గెలుస్తాడని నువ్వు ఇచ్చావు, బాగానే ఉంది. కానీ వల్లభనేని వంశీకే అది తెలియదు, నేను గెలుస్తానని ఆయనే అనుకోవటంలా. అసలు ఇక్కడ ఇండియానో లేరుగా, అమెరికా వెళ్ళిపోయారు. నామినేషన్ రోజే ఆయనకు సొంగబడింది. ఏది నామినేషన్ రోజే ఏం చేశాడు, మధ్యలో ఆ ర్యాలీ ఆపేసేసి దిగిపోయి అక్కడ ఏదో బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద కూర్చుని శుభ్రంగా నీళ్లు తాగాడు. ఆపసోపాలు పెడుతూ వెళ్ళి నామినేషన్ వేసాడు, మనం చూసాము. ఇది అప్పుడు వీడియోల్లో కూడా. అసలు ఎక్కడో పోలింగ్ నాడు అయితే ఆయన వెంటపడి తరిమారు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు. ఆయన ఏదో ఊరు వస్తే ఆ ఊర్లో వెంటపడి కొట్టినంత పని చేశారు. అతను ఇక్కడ మానేసేసి ఏం చేశాడు, నువ్వు అన్నట్టు ఎక్కడికి అమెరికా వెళ్ళిపోయాడు. ఏదో అక్కడ ఏదో వ్యాపారం పెడుతున్నాడు, ఒక 20 కోట్ల వ్యాపారం పెడితే అక్కడ ఏదో గ్రీన్ కార్డు ఏదో 5E5 వీసా ఏదో పర్మనెంట్ వీసా లాంటిది వస్తుంది. సిటిజన్షిప్ కూడా ఇస్తారు. 9 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ లోకల్ సిటిజన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే 18 కోట్లు పెట్టుబడి పెట్టాడని తను అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి, అమెరికాలో ఆయన ఉన్న ఫోటోలు వీడియోలు కూడా మనం చూసాము. ఆ వంశీ గెలుస్తాడని ఇస్తాడు. ఇక్కడ నాని గుడివాడలో ఓడిపోతాడు. ఎడ్జు టీడీపీకే ఉంది, గుడివాడలో ఉంది. దేశ విదేశాల నుంచి అందరూ వచ్చారు వీళ్ళని ఓడించడానికి. అంటే నాని దగ్గర ప్యాకేజీ లేదా, వంశీ ఇచ్చాడా ప్యాకేజీ ఇచ్చిన వాళ్ళకే ఆరామస్థాన్ సర్వే ఇస్తాడా? అనేక ప్రశ్నలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమో 94 నుంచి 104 సీట్లు వస్తాయంటాడు. జనసేన 15 సీట్లతో గెలుచుద్ది అంటాడు. సింక్ అవుతుందా? జనసేన జగన్ భాగస్వామ్య పక్షమా? జనసేన ఎవరి భాగస్వామ్య పక్షం? తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమిలో ఉన్నప్పుడు జనసేన 15 సీట్లు కొడితే అది ఒక వేవ్. ఆ వేవ్ మరి తెలుగుదేశంకి రాదా? ఆ వేవ్ అసలు ఈ తెలుగుదేశం కన్నా ముందు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి ఆ వేవ్ కొట్టదా? జనసేనకి 15 సీట్లు వస్తాయంటావు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 104 సీట్లు కొడతాడంటావు. డొల్లతనం, డబుల్ స్టాండర్డ్స్ అనేది అక్కడే కనపడుతోంది. అంటే వాస్తవం ఆరామస్థానికి కూడా తెలుసు, కానీ ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి అతను సిద్ధంగా లేడు, చెప్పడానికి అతను సిద్ధంగా లేడు. అతను నోరు పెగలటం లేదు. అంటే నోరు మూసేశారు. దేంతో మూసేశారు? కట్టల డబ్బులతో నోరు మూసేశారా? ఏదన్నా ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నారా? ఎమ్మెల్సీ సీట్ ఇస్తామన్నారా? వీటి కోసం ప్రజలని ఇలా దారి మళ్లించి మోసం చేయటం అనేది దారుణం అన్నమాట. సెఫాలజిస్టులుగా అనేక లబ్ధి పొందొచ్చు. ఏది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇది తప్పు అన్నమాట. ఇప్పుడు ఇంకా కొన్ని గంటల్లో వాస్తవం బయటకు వస్తుంది. 45 సర్వే సంస్థలు చేస్తే వాటిల్లో 40 తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తుందంటే ఊరంతా ఒక దారి అయితే అంట, ఉలిపి కట్టిది ఇంకో దారి. కానీ ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రం ఎవరు నమ్మడానికి ఇష్టపడట్లేదు. సో ఆయన ప్యాకేజ్ తీసుకునే చెప్పారు అనేటువంటి మాట ప్రతి చోట వినిపిస్తోంది. ఈవెన్ ఆయన పేరుతో వచ్చినటువంటి సర్వే తీస్తేనే. సో మరి చూద్దామండి సర్వేకి ఇంకా రిజల్ట్స్ సంబంధించి ఇంకా కొద్ది గంటలే సమయం ఉంది కాబట్టి తెలియడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే.